నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని మండలంలో వైకాపాకు వరుస ఎదురు దెబ్బలు, తెలుగుదేశంలోకి సామూహిక చేరికలు. నర్సీపట్నంలో అంబరాన్నంటిన నూకాలమ్మ జాతర, అనకాపల్లిలో కొత్త అమావాస్య వేడుకలకు ఏర్పాట్లు. దొండవాకలో శ్రీ వసంత ఫౌండేషన్ వార్షికోత్సవం, రక్తదాన శిబిరానికి విశేష స్పందన. చారెత్తిస్తున్న ఎండాకాలం, సింహగిరి భక్తులకు మజ్జిగ పంపిణీ. కాకినాడ జిల్లా తుని మండలం తిమ్మాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార తెలుగుదేశం పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. వైకాపా నాయకత్వంపై ఆశలుడిగిన వైసీపీ శ్రేణులు సైకిల్ ఎక్కుతున్నారు. ఇవాళ యనమల సమక్షంలో టీడీపీలోకి భారీగా సామూహిక చేరికలు జరిగాయి. అర్థంగా వచ్చేస్తానండి. అట్లా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొత్త అమావాస్య నూకాలమ్మ జాతర అంబరాన్నంటాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటి ఇలవేల్పైన నూకాలమ్మ సంబరాలను అయ్యన్న ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జాతర సందర్భంగా మొదటి జాగరణ భక్తుల కోలాహలం నడుమ కన్నుల పండుగగా జరిగింది. అయ్యన్న పాత ఇంటి నుంచి ప్రారంభమైన జాగారం 5 రోడ్ల జంక్షన్ మీదుగా దనిమిరెడ్డి వీధి వరకు కొనసాగింది. స్పీకర్ అయ్యన్న, పద్మావతి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి జాగారంలో పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా వెలమకొత్తూరు ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. ఇక్కడ కొలువుదీరిన కృష్ణాలయం 3వ వార్షికోత్సవ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కృష్ణాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. श्लोकं सगच्छति ओम तद्विष्णो परमं परमं सदा वृत्यन्ते सूरयः दिवेव चक्षुरान्तं तस्य प्राणासो विद्यवो जागृवां सस्यमिथते विष्णो यत्परमं पदं नारायणाय विद्महे मुद्रां करैर्वहन्तीं कमलासनस्थां नारायणकोटिप्रतिभां त्रिनेत्रां हेमम्बां जगदीश्वरीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते महादेव्यै च विद्महे श्रीमत्यै च धीमहि मानस्य गोत्रः ब्रह्मानन्दगोत्रः रामकृष्ण नामधेयः तपवत्नी समेतः सह कुटुम्बानां आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु वसिष्ठगोत्रः वेङ्कटकृष्णराजु नामधेयः तपवत्नी समेतः सह कुटुम्बानां राधाकृष्ण स्वामी प्रसाद राजकीय द्वारा अच्युत पदवी स्वीकार राधाकृष्ण स्वामी पावोदकं पावनं राजद्वारे राजकीय सर्वदा मनस्संकल्प ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు అనకాపల్లి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ కొత్త అమావాస్య జాతర మహోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, దాడి జైవీర్, ఆలయ ఈవో వీర్ రాంబాబు జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మొదట అమ్మవారిని దర్శించి అనంతరం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాన్ని రాష్ట్ర పండుగ ప్రకటించిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి జాతర మహోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఈ పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు విచ్చేసి వారి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. క్యూలైన్లను, మంచినీటి వసతిని, పార్కింగ్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. ఇక్కడ ఒక నిమిషం కూడా ఎవరు నిలబడి దానికి ఏం చేశారు, ప్రసాదం తయారీ కేంద్రాన్ని తీసుకొచ్చి పట్టిన మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు. అసలు ప్రసాదం తయారీ అంటే భక్తులకి ఎక్కడ తయారు చేసి ఇక్కడ పరిశీలన తింటారో అన్న ఒక ఏంటంటే ఎందుకంటే వాటర్ చేద్దాం అనుకున్నాను. అది చాలా డేంజర్ చెప్తాం. అది అసలు నెక్స్ట్ అసలు అట్లాంటి ప్రక్రియ చేయకూడదు. సెంటిమెంట్కి అగేన్స్ట్ కదా. కొత్త పద్ధతులు అలా కంటిన్యూ చేసుకోవడం కాదండి. అది 30 అడుగుల రోడ్డు, 10 అడుగుల రోడ్డు కూడా వదిలేయాలి, లేకపోతే తలనొప్పి అయిపోతుంది. అదే
అనకాపల్లి జిల్లాలో మరొక 100 కిలోల గంజాయి పట్టుబడింది. మన్యం నుంచి తాళ్లపాలెం జాతీయ రహదారి తరలిస్తున్న గంజాయి నర్సీపట్నం పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడింది. కేడీపేట వైపు నుంచి తాళ్లపాలెం వైపు వెళుతున్న ఆటోను పెద్దబొడ్డేపల్లి వద్ద పోలీసులు తనిఖీ చేశారు. 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దాంట్లో ఒక మొత్తం 5 వ్యక్తులు ఉన్నారు. 5 వ్యక్తుల్లో 3ని మన టీం అప్రహెండ్ చేయడం జరిగింది. 2 వ్యక్తులు ఆటోల నుంచి పారిపోయారు. అయితే వెంటనే ఇమీడియట్గా ఏంటి అని చెప్పేసి అప్రహెండ్ చేసి ఆటోని తనిఖీ చేయగా సుమారుగా అంటే 50 ప్యాకెట్లతో గాంజా ఆటో వెనకాల లోడ్ చేసి 4 పీవీసీ బ్యాగుల్లో పెట్టి తీసుకొని వస్తే వాళ్ళ వివరాల గురించి వీటి గురించి అడిగితే వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత మన నర్సీపట్నం చెందిన ఒక వ్యక్తి లోకల్ వ్యక్తి వీళ్ళు పారిపోయారు. మనకి దొరికిన వాళ్ళు మర్జి గాంధీ అని చెప్పేసి ఈయనది తాజంగి గ్రామం కోరుకొండ మండలం చింతపల్లి అండి. అలాగే వంతల రవిబాబు హరిబాబు సన్ ఆఫ్ భాస్కర్రావు 20 సంవత్సరాలు ఈయన కూడా కోరుకొండే. అలాగే మన లోకల్కి నర్సీపట్నం లోకల్లో ఉంటున్న ఒక రౌడీ షీటర్ గుడాల పార్థకీర్తి ఎలియాస్ పార్దు 27 years ఎస్సీ కాలనీ నర్సీపట్నం. వీళ్ళని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. మన టీం ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఒరిస్సా నుంచి A1 ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అబ్స్టాండింగ్ పర్సన్ ఉన్నాడో ఆయన సెక్యూర్ చేసి ఇప్పుడు మధ్య గాంధీ వంటల హరిబాబు సహాయంతో ఆటోలో తీసుకురాగా నర్సీపట్నంలోనే మన రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేసి మేము ఇంతకుముందు కూడా గాంజా వ్యాపారం చేశాము, మేము దీన్ని ఎస్కార్ట్ చేసి సేఫ్గా తీసుకొని వెళ్తాము, దానికి గాను మాకు వాటా ఇవ్వండి అని చెప్పేసి షేర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూడా ఇంటర్సెప్ట్ అయ్యి ఇందులోని ఈ వెహికల్తో పాటు తీసుకొని వెళ్తుండగా మనకు దొరికారండి. దొరికేటప్పుడు ఈ 3ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. మధ్య గాంధీ వంతల హరిబాబు గుడాల పార్థకీర్తి. మిగిలిన 2 ఎవరైతే ఈ సరుకుని సెక్యూర్ చేసి ఆటో డ్రైవర్ ఉన్నారో ఆయన్ని ప్లస్ ఇంకా లోకల్ రౌడీ షీటర్ ఒకరు ఉన్నారు, ఆయన్ని కూడా మేము అప్రహెండ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఈ ఆటోని అలాగే వారి దగ్గర ఉన్న 3 సెల్ ఫోన్ని ఈ 100 కేజీల గాంజాయిని సీజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారండి. శ్రీ వసంత ఫౌండేషన్ సేవలో మెరుపుతీగ గ్రామ అభ్యుదయంలో ఆదర్శనీయం. చేతనైన సాయం చేయడంలో మేటనిపించుకున్న కాకినాడ జిల్లా దొండవాక శ్రీ వసంత ఫౌండేషన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. 10 మందికి సాయపడే సంకల్పం వారిది. అందించే చేతులతో అన్నార్థులకు అండగా నిలిచే సేవా తత్పరత నిండుగా ఉన్న యువతేజాలు. తుని మండలం దొండవాక కుర్రోళ్ళు సేవా దృక్పథం అద్భుతం, అమోఘం. ఈ రోజున మరి వసంత ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ మరియు అలాగే మెడికల్ క్యాంపు ఈరోజు దొండవాక గ్రామంలో ఈ వసంత ఫౌండేషన్ స్థాపించినటువంటి పుట్టిన గ్రామంలో ఈరోజు మేము ఈ బ్లడ్ క్యాంప్ మరియు అలాగే ఈ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు దొండవాక ప్రజలకి అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకి కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఈ రోజు ఇటువంటి కార్యక్రమం వసంత ఫౌండేషన్ నుంచి మేము పెట్టినందున మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ రోజు మేము ఈ వసంత ఫౌండేషన్ గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక రోజున మేము ఒక బ్లడ్ డోనర్ ఎవరో దొరక్క ఈ రోజు ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఆ రోజు 1 సంవత్సరాల క్రితం ఒక బ్లడ్ డోనర్ దొరక్క మేము ఎంతో అల్లాడిపోయాం. సో ఆ టైంలో మేము ఈ థాట్ వచ్చింది, ఈ వసంత ఫౌండేషన్ పెట్టాలనే థాట్ వచ్చింది. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ వసంత ఫౌండేషన్ అనేది ఇప్పుడు కూడా రోజు రోజుకి కూడా ఎంత డెవలప్ అవుతూ వస్తుంది. అలాగే రీసెంట్ గానే ఒక 10 రోజుల క్రితం ఈ ఫౌండేషన్ మన జిల్లా కలెక్టర్ స్థాయి వరకు కూడా వాళ్ళ దృష్టిలో కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళతో మనం ఒక ఈవెంట్ లో పాల్గొన్నాము. కాకినాడ బీచ్ క్లీనింగ్ లో ఈ వసంత ఫౌండేషన్ కి ఒక పిలుపు రావడం జరిగింది. అందులో కూడా మనం పాల్గొని శ్రీ వసంత ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలను అభినందించి శ్రీ వసంత ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములండి. అలాగే ఫౌండేషన్ ద్వారా తుని ప్రాంతాల్లో
ఎన్నో కార్యక్రమాలు చేసామండి. ఈ యొక్క కార్యక్రమంలో అయితే మేము బ్లడ్ క్యాంప్ పెట్టడం అనేది ఈరోజు శ్రీ వసంత ఫౌండేషన్ పెట్టి సంవత్సరం అవుతుంది కావున ఫస్ట్ కూడా మెడికల్ క్యాంప్ పెట్టాలి, బ్లడ్ క్యాంప్ పెట్టాలని ఒక అవగాహనతో ఈ రోజు అయితే బ్లడ్ క్యాంప్ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈరోజు మాకు ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ కావాలన్నా సరే శ్రీ వసంత ఫౌండేషన్ వారికి తెలియజేసినట్టయితే పక్కగా అది ఏదైనా సరే ఎంత పెద్ద సమస్య అయినా సరే అదొక యూనిట్గా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎంతో సపోర్ట్ చేస్తున్నామండి. కావున శ్రీ వసంత ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమం అభినందించి ఇంతగా మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదములు అండి. థ్యాంక్ యూ సో మచ్. తుని మండలం దొండవక్క గ్రామానికి చెందిన యువజనులంతా ఒక్కటయ్యారు. ఎవరికి ఏ సాయం కావాలన్నా ఆపన్న హస్తం అందించేందుకు ఏడాది కిందట శ్రీ వసంత ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య సాయంతో పాటు ఆకలి తీర్చేందుకు అన్నదానం వంటి కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక సేవలతో ఆదర్శప్రాయంగా నిలిచింది. అందరికీ నమస్కారం. ఈరోజు దొండవాక గ్రామంలో యువత అందరం కలిసి గత సంవత్సరం ఏర్పాటు చేసిన శ్రీ వసంత ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అలాగే యువకులందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడమే కాకుండా మా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మెడికల్ క్యాంపుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా వీళ్ళంతా యూత్ దీంట్లో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా చేయూత సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తాం. అలాగే ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ యువతకి సహాయ సహకారాలు అందించి ఈ రోజున పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపుని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా మనం చాలా గమనిస్తున్నాం, ఈరోజు యువకులు ఎంతోమంది చెడు వ్యసనాలకు బానిసలవుతున్న సందర్భంలో మేము సమాజానికి మా వంతుగా సేవలు అందిస్తామని చెప్పి శ్రీ వసంత ఫౌండేషన్ ద్వారా యువకులు ఒక మంచి సందేశాన్ని సొసైటీకి అందించడం నిజంగా హర్షించదగ్గ విషయం. మరి వీళ్ళకి భవిష్యత్తులో మా చేయూత సంస్థ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే, అలాగే ఈ కొత్తవారి గ్రామానికి అలాగే ఈ పరిసర ప్రాంతంలో ఈ శ్రీ వసంత ఫౌండేషన్ ద్వారా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎటువంటి రోగులకైనా సరే మేము భోజన సదుపాయం అలాగే వారికి సంబంధించిన వైద్య సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మేము తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు శ్రీ వసంత ఫౌండేషన్ మెంబర్స్కి అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన వసంత ఫౌండేషన్ ద్వారా చాలా మందికి చాలా విధాలుగా చాలా హెల్ప్ చేశారండి. ఫుడ్ పరంగా అయితేనేమి, మన తుని పాయకరావుపేటల ద్వారా చాలా మంది పిల్లలకి ఫుడ్ అరేంజ్ చేయడం, బ్లడ్ అయితే బ్లడ్ అవసరం అయిన వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం, మన పిల్లలు చాలా బాగా ఎంకరేజ్ చేశారండి. పాత బట్టలు డొనేషన్ చేయడం అయితే ఏంటి, అవి తీసుకొని వెళ్ళి చాలా దూరం వెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఆ పిల్లలందరికీ ఇచ్చి ఆ పిల్లలందరి కళ్ళల్లో చాలా ఆనందం, ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారంటే అది చాలా బాగా అరేంజ్ చేశారండి పిల్లలు, మన ఊరి పిల్లలు. అది వాళ్ళు వెనకుండి వసంత ఫౌండేషన్ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ రోజు మన దొండవాక గ్రామంలో బ్లడ్ క్యాంప్ అండ్ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు. దానికి కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మా పిల్లలు చేయాలని, మా పిల్లల వెనకాల వసంత ఫౌండేషన్ అండగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ నేపథ్యంలో దొండవాకలో శ్రీ వసంత ఫౌండేషన్ తొలి వార్షికోత్సవం సేవా కార్యక్రమాలతో జరిగింది. ముఖ్య అతిథిగా చేయూత ఫౌండేషన్ అధినేత రవికుమార్ హాజరు కాగా, అతిథులుగా మాజీ సర్పంచ్ గంట్ల సత్యనారాయణ, చిట్టిబాబు హాజరయ్యారు. ఇక్కడ నిర్వహించిన రక్తదాన శిబిరంలో మేము సైతం అంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులు రక్తదానం చేశారు. మమతా హాస్పిటల్ ఎండి రాజు ఆధ్వర్యంలో రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోనెల వీరబాబు, పిల్ల వీరబాబు, మను సాయి, అనుసూరి మణికుమార్, సాకా త్రినాథ్, ఎన్ఎస్ఆర్, పెంకే దుర్గాప్రసాద్, కర్రి బాబురావు, కొండా జానీప్రసాద్, సలీం, కారెడ్ల శివ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా ఊరు మా గ్రామ పంచాయతీ దొండవాక, మా దొండవాక గ్రామే కాకుండా అలాగే దేవమలవరం, రాపాక, సిఎస్పేట, అలాగే నీపాలవరం, అరకువారిపాలెం ప్రజలు కూడా మరి ఈ కార్యక్రమంలో వైద్య బేరానికి కానీ రక్తదాన బేరానికి కానీ యువత కూడా దాదాపుగా ఒక 50 మంది యువత పోరాళ్ళు రక్తదాన బేరంలో పాల్గొన్నారు. మరి వసంత ఫౌండేషన్లో ఇంత మంచి కార్యక్రమం చేయడానికి కారణంగా మరి కాకినాడ జిల్లా నుంచి కూడా కొంతమంది వసంత ఫౌండేషన్ నుంచి కూడా వచ్చి
మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే మమతా హాస్పిటల్ నుంచి మన తుని అతిపెద్దగా ఏర్పాటు చేసిన మమతా హాస్పిటల్లో ఇంతవరకు మనకి వైద్యానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలాగే మమతా హాస్పిటల్ వచ్చిన కాంచి కూడా మనకి వైద్యం కూడా అందుబాటులో, అన్ని టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే మమతా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ కూడా మేనేజ్మెంట్ వారు కూడా మా దొండవాక రావడానికి మాకు ఎంతో కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. మరి ఎంతో మాకు అనంత శ్రేయంగా మా ఊరిని గుర్తించినందుకు, మా యువతను గుర్తించినందుకు కూడా మరి వసంత ఫౌండేషన్ కానీ అలాగే మమతా హాస్పిటల్ యాజమాన్యాన్ని కానీ డాక్టర్లు కానీ మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఊరి నుంచి కూడా అలా పత్రికా విలేకరులకు, గ్రామ పెద్దలకు, యువతకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ చక్కటి కార్యక్రమాలను నిర్వహించిన వసంత ఫౌండేషన్ కుర్రోళ్ళందరికీ కూడా గ్రామం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మారుమూల గ్రామమైన దొండవాక గ్రామంలో ఒక వసంత ఫౌండేషన్గా ఏర్పడి పిల్లలందరూ కూడా సేవా దృక్పథంతో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అవ్వచ్చు, గత నెలలో ఈ యొక్క వస్త్రదానాలు కూడా ప్రతి ఇంటికి కలెక్షన్ చేసి మరి ఏజెన్సీ ప్రాంతాలకి ఇదే వసంత ఫౌండేషన్ నుంచి వీళ్ళు ఒక దుస్తులు కూడా కలెక్షన్ చేసి అక్కడ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వసంత ఫౌండేషన్ ద్వారా ఈ వస్త్రాలని వినియోగించడం జరిగింది. మరి అదేవిధంగా మన గ్రామంలో ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేసి మన మమతా హాస్పిటల్ వారి మేనేజ్మెంట్ వారికి అందజేయడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో పిల్లలంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మరి రాబోయే తరానికి కానీ ముందు తరానికి కానీ ఇది చాలా మంచి నిర్ణయం. మరి గ్రామంలో ప్రజలందరూ కూడా మీకు మేము సహకరిస్తాం, మాకు కూడా మీరు సహకరించండి. ప్రతి విషయంలో కూడా మన అందరం కూడా ముందు నడుద్దాం. మరి వసంత ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా మన గ్రామం తరపు నుంచి మా గ్రామ పెద్దలందరూ కూడా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. మేము మమతా హాస్పిటల్ మేనేజర్ రాజు అండి. నాకు ఈరోజు ఇక్కడ మన దొండవాక గ్రామంలో శ్రీ వసంత ఫౌండేషన్ వారు ఇంత మంచి కార్యక్రమంలో మేము భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉందండి. మన హాస్పిటల్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మదర్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళు ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. విశాఖ సింహాచలం సింహగిరిపై ఎండ తీవ్రత నుంచి భక్తులు ఉపశమనం పొందేందుకు ఈవో సుబ్బారావు ఓ అడుగు ముందుకు వేశారు. పిల్లలకు పాలతో పాటు చల్లని మజ్జిగను ఉచితంగా క్యూ లైన్లలో మరియు ఎగ్జిట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. దాతలు ఎవరైనా ముందుకు వస్తే మరింత ఎక్కువగా మరిన్ని క్యూ లైన్లలో ఏర్పాటుకు అవకాశం ఉంటుందన్నారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మనం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదే రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులు ఈ ఎండవేడి ఘాటుకు కూడా ఉపశమనం కోసం ఎగ్జిట్ మార్గంలో క్యూ లైన్స్లో చాలామంది మనం ఏర్పాటు చేసినప్పటికీ మంచినీళ్ళన్నీ ఇప్పటికే ఇస్తున్నాము. అయినప్పటికీ సమ్మర్ దృష్టిలో పెట్టుకుని ఉచిత మజ్జిగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. దాని డిమాండ్ బట్టి ఇంకా మనం ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకందరూ కూడా ఈ రోజు అవి కూడా మనం ప్రారంభించడం జరిగింది. అలాగే డోనర్స్ ఎవరైనా వస్తున్నా వాళ్ళ యొక్క సాయం కూడా తీసుకుని ఇంకా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అధ్యక్షుడు సామాజిక కార్యకర్త శివనారాయణరాజుపై అనకాపల్లిలో జరిగిన దాడిని అఖిలపక్షం ఖండించింది. నర్సీపట్నంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను నొక్కే విధంగా ఈ దాడి జరిగిందని, ఈ దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య జీవితంలో, ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో భౌతిక దాడులకి ఏమాత్రం స్థానం లేదు. ఖచ్చితంగా ఈ దాడి భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి మన సీఎం రమేష్ గారి మీద నెట్టవేయబడుతుంది. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చేయించింది కానీ ఆయన ప్రమేయం కానీ లేదనేసి నేను పూర్తిగా ఈ దాడిని ఖండిస్తూ తెలియజేసుకున్నాను. ఎందుకంటే అంతర్గత సమావేశాల్లో కూడా రాజకీయ ప్రత్యర్థుల గురించి ఎప్పుడైనా మేము ఒక మాట మాట్లాడుంటే, ఎవరైనా మా తరఫున మాట్లాడుంటే ఆయన ఇమ్మీడియట్గా నివారిస్తారు. అదేం కాదు, మామూలుగా మాట్లాడిన అంతేగానే ప్రత్యర్థి మాత్రం అలా మాట్లాడడం అవసరం లేదని మమ్మల్నే వారిస్తారు. అటువంటి
వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన ఇంటి మీదకి రౌడీలు పంపించి కొట్టించారనేది పూర్తి పుకారు తప్పించి మరి ఇంకేం కాదు. ఖచ్చితంగా మేము కూడా సీఎం రమేష్ గారికి తెలియజేస్తాం. ఖచ్చితంగా ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఒక ఖండన వచ్చేలాగా మాత్రం చేస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి తరఫున పోలీసులు కూడా కోరేది ఏంటంటే దయచేసి వెంటనే ఈ ఘటనలో పాల్గొన్న వ్యక్తులను మేము ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. ఈరోజు అనకాపల్లి జిల్లా పార్లమెంట్లో మైనింగ్ దందా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. అనేక దాడులు జరుగుతున్నాయి మైనింగ్లో. ఈరోజు మీ ఇన్వాల్వ్మెంట్ లేదా మేము అడుగుతున్నాం సమాజ్వాదీ పార్టీ తరఫున. ఎన్నో వారీలు పర్మిషన్ లేకపోయినా సరే ఈరోజు మీ పార్టీ అధికారం, కూటమి ప్రభుత్వం అధికారం ఉంటే ఇచ్చలవిడిగా దందా జరుగుతుంది అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలో. కొన్ని లక్షల కోట్ల రూపాయలు మాయమవుతుంది ప్రభుత్వంలో. అనకాపల్లి జిల్లా ఏడీ గారికి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా కనీసం స్పందన లేదు. ఈరోజు కూడా మొన్న 3 రోజుల క్రితం లెటర్ ఇస్తే ఈరోజు కూడా సర్వే నెంబర్ 70లో మళ్ళీ భారీ ఈరోజు నైట్ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వం మీకు పట్టం కట్టింది, ప్రజల సొమ్ము దోచుకుంటా కానీ మేము సమాజ్వాదీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంపీ గారి పైన స్టేట్మెంట్ ఇస్తావా, నీ అంతు చేస్తావని చెప్పేసి ఇంటికి వచ్చి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఎంపీ గారి పేరు చెప్పి దాడి జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నటువంటి ఓటులతో గెలిచినటువంటి నీ గెలుపుకు కూడా ఎంతో కృషి చేసినటువంటి శివరాం రాజు పైన నీ పేరు చెప్పి దాడి జరిగితే మరి ఎవరు చేయించారని చెప్పేసి మేము బీఎస్పీ పార్టీకి అడుగుతాను. ఇప్పుడు వరకు మీ పార్టీ నుండి కానీ మీ నుండి కానీ ఎస్పీ గారు కానీ ఇక్కడ డిఎస్పీ గారికి కానీ లేక సిఐ గారు కానీ డైరెక్షన్ రాలేదు. ఆయన పైన దాడి జరిగింది, అది మా పేరు చెప్పుకుని దాడి చేశారు, వాళ్ళపైన అరెస్ట్ చేయండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మీ నుండి ఎక్కడ ఖండన రాలేదు, మీ నుండి డైరెక్షన్ రాలేదు. అంటే మేమందరూ కూడా ఏమనుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నాం. దాడిలో మీకు ఏమైనా అవకాశం ఉందా మీరు చేయడానికి అని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అలా లేదు అనుకుంటే ఇమీడియట్గా ఇప్పుడైనా సరే ఆ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు పత్రికాముఖంగా పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ శివరాం రాజు గారికి న్యాయం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా గొంతుకులందరూ కూడా, ప్రజా ఉద్యమాలందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళందరూ తప్పని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామికమైనటువంటి ప్రశ్న. ఇది శివనారాయణ గారు మీద ఆయన ఒక్కరికే నష్టం కాదు కదా, ప్రజలందరూ తరఫున ఉండేటటువంటి ఈ యొక్క దీని మీద న్యాయం ఏమిటి అనేటటువంటిది, న్యాయం చేయండి అని చెప్పేసి ఒక మాట చెప్పడం అనేటటువంటిది అది హర్షించదగినటువంటి విషయం. చేతనైతే సమాధానం చెప్పాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలి. ఇది ఈ రకమైనటువంటి పద్ధతి. ఆ బాధ్యత నుంచి తప్పుకొని ఈ రకమైనటువంటి దాడులు, ఈ గొంతులు నొక్కేటటువంటి పనిలో ప్రభుత్వం చాలా సీరియస్గానే ఉంటుంది. ఎందుకంటే ఆ దాడులకు గురవుతున్నటువంటి మా ప్రజా సంఘాలన్నీ కూడా ఈ రోజున చూస్తున్నారు, పేపర్లోని, వీడియోల్లోనూ, అలాగే అన్నింటిలో కూడా ప్రశ్నించేటటువంటి గొంతు వినపడటానికి లేదు. రోజనే కాదు, గౌరీ లంకేష్ కానీ, కల్బుర్గి కానీ, వీళ్ళంతా ఎవరు ఒక అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ కూడా వీళ్ళ గొంతులు నొక్కి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రశ్నించడం మానేయాలి. చెప్పిందే వేదం. స్వయం రాజా స్వయం మంత్రి అనేటటువంటి పరిపాలన. ఎక్కడ ప్రజాస్వామ్యం అమర్చబడితే ఆ రకంగా ఆ గొంతు నొక్కేసినా ఉద్యమం అణిగిపోద్ది అనేటటువంటి ఒక భ్రమల్లో ప్రభుత్వం ఉంది. ఇది భ్రమలు. ప్రజలు ఆ రకంగా వెర్రివాళ్ళు కాదండి, ప్రజలు చూస్తున్నారు ఏంటి పరిస్థితులు. ఎవరు అడిగితే వాళ్ళ మీద పడిపోవడం, ఎవరు ఉద్యమం నడపడం కోసం సిద్ధంగా ఉంటే వాళ్ళ మీద పడిపోవడం, ఈ దుర్మార్గాలన్నీ కూడా అన్ని వేళలా సాగిపోవు. ఈ ప్రజాస్వామిక గొంతులన్నీ కూడా ఏకమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితి వస్తుంది. దానికి ఖచ్చితంగా ఆ పోరాటాల్లో మేము ఎప్పుడు భాగస్వాములుగా ఉంటామని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని మండలంలో వైకాపాకు వరుస ఎదురు దెబ్బలు, తెలుగుదేశంలోకి సామూహిక చేరికలు. నర్సీపట్నంలో అంబరాన్నంటిన నూకాలమ్మ జాతర, అనకాపల్లిలో కొత్త అమావాస్య వేడుకలకు ఏర్పాట్లు.
దొండవాకలో శ్రీ వసంత ఫౌండేషన్ వార్షికోత్సవం, రక్తదాన శిబిరానికి విశేష స్పందన. చారెత్తిస్తున్న ఎండాకాలం, సింహగిరి భక్తులకు మజ్జిగ పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.